నాకు 6 ఏళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి. బోత్ మై గ్రాండ్ మదర్స్ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్. అమ్మమ్మ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్. నాయనమ్మ ఫర్ దిస్. ఓల్డ్ స్కూల్ ఇస్ మై ట్రిబ్యూట్ టు హర్ యాక్చువల్లీ. దట్స్ సో బ్యూటిఫుల్. బికాజ్ నాకు ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది? అవును, అందరూ బిజీ. అందరు మోడర్న్ గ్రాండ్ మదర్స్, చాలా పాష్. అంతే కదా. మన బాడీ వాష్, గ్రాండ్ మదర్స్ ఆర్ పాష్. అవును, బేబీ వాష్లు, బాడీ వాష్లు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక, టైము? అండ్ అప్పట్లో ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, ఒక రుబ్బు రోల్ ఉండేది, అక్కడే చేసేవారు. గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మచ్ లేటర్ ఇన్ లైఫ్. కానీ చెట్టు ఉండేది, చెట్లు ఆకులు తెంపుకుంటా చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా పెట్టుకునేవాళ్ళం చేతికి. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి. అంత నిజం? కానీ తలకి డ్రై అయిపోతుంది. పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్. కానీ ఉట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేసేవారు. కానీ కండిషనర్ ఐ వుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైస్ ఆఫ్. దేనికి వాడతారు మరి గోరింటాకు? గోరింటాకు ఇస్ అ న్యాచురల్ కలర్ కదా, రంగు కోసం గోరింటాకు పెట్టుకోవడానికి. హెయిర్ కలర్ గానీ, మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు. అవును, అప్పట్లో అదే పెట్టుకునేవారు. అప్పట్లో అదే ఎక్కువ. కానీ దాంతో పాటు మందారం రాసేవారు, నూనె రాసేవారు టు కండిషన్. పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఇస్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్. ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, టెక్నాలజీ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్ కలిపి మ్యారీయింగ్ ద 2 వరల్డ్స్, 2 టైమ్ లైన్స్ అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ జనరేషన్స్. అంటే 2 తరాలకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసి ద బ్యూటీ ఆఫ్ దిస్, దీనిలో ఉన్న అందమైన జ్ఞాపకాలు, విషయాలు అన్ని తీసుకొని దీనిలో ఉన్న సైన్స్ నుంచి ఉన్న చదువు అంతా బట్టి స్టడీ చేసి అది ఇది కలిపి తయారు చేసింది ఓల్డ్ స్కూల్. అందుకే అంత బ్యూటిఫుల్ గా అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ అంత ఇష్టపడి వాడుతున్నారు ఈ ప్రొడక్ట్స్. అంటే యూజింగ్ ఇట్ విత్ జాయ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. నంబర్స్ గ్రో అవ్వటము అవన్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ టు గ్రో. అది వరల్డ్ వైడ్ ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇంగ్రీడియంట్స్ మనకి చాలా రిచ్ కల్చర్. అవును, రైట్. ప్రపంచం మొత్తంలోకి ఐ వుడ్ సే వీ కెన్ ప్రౌడ్లీ సే నేను యాక్చువల్లీ ఒక ఇండియన్ అని చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. బికాజ్ అది ఇంకెక్కడా ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు అని. ఆ హెరిటేజ్ తెలుగు అని ఇంకొక చాలా ప్రైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకెక్కడ పుట్టినా దర్ సో మెనీ థింగ్స్ హియర్, ఎస్పెషలీ సౌత్. అవునవును, ఐ వుడ్ సే తెలుగు అని ఒక్కటే అంటాం కన్నా సౌత్ అనేది ఒక చాలా వెరీ కల్చరలీ రూటెడ్. సో I think all these things helped old school as a brand also to add more to it, like ఒక కల్చర్, హెరిటేజ్, జ్ఞాపకాలు. ఐ మీన్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అయితే స్పెసిఫికలీ మీరు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, నల్లగా ఉండే షాంపూ చూసాను నేను బాటిల్స్ లో బయట. అంటే నల్లటి జుట్టు వస్తుందని చెప్పి చూపించడానికి అడ్వర్టైజింగ్ లో వాళ్ళు నల్ల రంగు కలిపిన ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. అందులో మీరు ఈ లైన్ లో ఇప్పుడు కొంచెం ఎక్స్పర్టీస్ ఉంది మీకు కాబట్టి, ఏ పార్టీ నిజంగా వాస్తవం గానీ నిజాయితీ ఉందంటారు వాటిలో? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఓల్డ్ స్కూల్లో ఫ్యాక్టరీలో కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ప్రాసెస్ వచ్చి చూసారంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాక్ యార్డ్ లో చేసిన ప్రాసెస్ లాగానే ఉంటాయి చాలా. దాంతో పాటు లైక్ ఐ సెడ్ మోడర్న్ సైన్స్ అనేది ఉంటుంది. కానీ చాలా పని మన బ్యాక్ యార్డ్ లో చేసే, కష్టపడి చేసే పని ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్స్ కొని ఎండబెడతారు, ఎండినాక వాటిని పౌడర్ చేస్తారు డీహైడ్రేట్ చేసి. ఇప్పుడు అదే కనుక మనం బయట నుంచి టకటక ఇంగ్రీడియంట్స్, ప్రోడక్ట్స్ అంటే దాని ఎక్స్ట్రాక్షన్, దీని ఎక్స్ట్రాక్షన్, డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అదంతా డైల్యూట్ అయ్యి అసలు ఎంత వస్తుంది అంటారు? అంటే అదర్ దెన్ ద కెమికల్స్, దే సే ఇట్స్ ద బెస్ట్. అంటే ఎక్స్ట్రాక్షన్ లో ఇట్స్ ద బెస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఒరిజినల్ కాదు అది. సో నాకు కూడా ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఇన్ దట్ హోల్ సెటప్ ఆఫ్ ఏంటి అంటే. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, అది ఎంత గుడ్ కాదు అని ఆలోచించడం కన్నా మనం ప్యూరెస్ట్ ఫామ్ లో ఏమి ఇవ్వగలం అండ్ అది ఆ వెరీ గుడ్ అన్న దానికన్నా బాగుందా లేదా. నాకు వాసన, టచ్, ఫీల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లుక్ ఆల్సో. లుక్ ఆబ్వియస్లీ, బికాజ్ ఐ గో క్రేజీ. అంటే నాకు ఒక డబ్బా చేయటానికి, ఒక బాటిల్ చేయటానికి, ఒక లేబుల్ చేయటానికి ఇద్దరు పట్టదు అది సరిగ్గా లేకపోతే. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ఓసిడి. సో దాని వల్ల అవన్నీ. కానీ అసలు విషయం సరిగ్గా లేకపోతే బయట ఎంత బ్యూటిఫుల్ గా చేసినా ఒక్కసారి కొంటారు, ఆ తర్వాత ఎవరు రారుగా. రిపీట్ కస్టమర్స్ ఉండరు.
ఆనందం ఏంటంటే ఎంత అమ్మేమంటాం కన్నా కూడా ఎంతమంది మళ్ళీ వచ్చారు. అదే రిపీట్. యు ఆర్ మై రిపీట్ కస్టమర్ కదా. అబ్సల్యూట్లీ ఎస్. మీరు ఎన్నో ప్రోడక్ట్స్ వాడుంటారు ఈ పాటికి, అవును అందుకే వచ్చి కూర్చొని మాట్లాడదాం అని కూడా అనుకుంటున్నాను. అవును, బికాస్ ఇది నిజంగానే అది దాని డిఫరెన్స్ తెలుస్తుంది. సో between- మీలాంటి జర్నలిస్ట్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ అందరు చేస్తున్నారు కదా అని చేయటం అన్నట్టు కాకుండా ఇన్ రియల్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు నచ్చితే నేను మాట్లాడతా దాని గురించి, నేను అగ్రీ చేయకపోతే నేను మాట్లాడను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఫిలాసఫీ వేరు ఉండదు, యువర్ ఐడియాలజీస్ మే వేరీ, బట్ టు యువర్ ఐడియాలజీ అది మ్యాచ్ అయితే తప్ప మీరు మాట్లాడరు. అంతే కదా, అంతేనా? అంతే అంతే. సో విచ్ గివ్స్ మీ ద కంఫర్ట్ దట్ ఓకే వీవ్ డన్ సంథింగ్ గుడ్, ఏదో మంచి చేశా రైట్. అన్న ఫీలింగ్ వస్తుంది. నలుగు పెట్టుకోవడం ఎందుకు అవసరం స్మిత? అంటే చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి నలుగు పెట్టడం అలవాటు. ఇప్పుడు డర్మ అబ్రేజివ్ అని దానికి ఒక ఇంగ్లీష్ పదం పెట్టి డర్మటాలజిస్ట్ మాట్లాడతారు, బట్ ఫండమెంటలీ ఏం జరుగుతుంది నలుగు పెట్టినప్పుడు? ఆయిల్ మసాజ్ చేయటం అనేది మనం బాడీ స్ట్రెచ్ చేస్తాం కదా ఫస్ట్. ఇప్పుడు నలుగు పెడితే డ్రై అవుద్దని ఒక మాట కూడా ఇందాక మనం మొదలెట్టే ముందు యువర్ సేయింగ్. అవును. సో నంబర్ 1 పాలతో కలిపితే డెఫినెట్ గా మాయిశ్చర్ యాడ్ అవుతుంది పొడిలో, రైట్? వాటర్ తో కలిపినా ఇట్ డిపెండ్స్, కొంతమంది పాలు పాడపోతే వాటర్ కూడా కలుపుకుంటారు, కొంతమంది రోజ్ వాటర్ కలుపుకుంటారు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆ రోజ్ వాటర్ లో కూడా రకరకాలు ఉంటాయి, రియల్ రోజ్ వాటరా లేకపోతే ఇజ్ ఇట్ అన్ ఆర్టిఫిషియల్ రోజ్ వాటర్, అదొక లార్జ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తీసుకున్నామంటే మార్కెట్ లో ఉన్న తేనె కూడా తేనె కాదు, చాలా షుగర్ సిరప్ అది. ఇట్ ఈస్ నాట్ తేనె. ఈవెన్ ఫ్రమ్, ఐ డు నాట్ వాంట్ టు సే బ్రాండ్స్, బట్ ఈవెన్ ఫ్రమ్ పీపుల్ దట్ ట్రస్ట్ తో వెళ్ళే చాలా బ్రాండ్స్ కూడా అది తేనె కాదు, ఆమ్లా అంటారు, ఆమ్లా కాదది, ఆమ్లా జ్యూస్ కాదా అది? కాదది, అట్లా చాలా ఉంటాయి విచ్ యాక్చువల్లీ మేక్స్ మీ రియలీ మ్యాడ్. అంతే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నంబర్స్, వాట్ ఆర్ యూ డూయింగ్, there's something called karma, it will come back to you. అదేదో చెప్పేదో అమ్మితే మనకే కొడుతుంది అది చివరికి. డైరెక్ట్ మోసమే కదా అది. మోసమే కదా బిజినెస్. ఓకే 100 రూపాయలే ఉంది, 100 రూపాయలు కదా ఎట్లా వస్తుంది అంటే, అయితే అది కాదని చెప్పేయండి. అవును. ఇఫ్ యూర్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ దట్, ఇట్ ఇస్ నాట్ దట్ అని చెప్పేటి. డోంట్ సే దట్ అండ్ సెల్ ఇట్ ఫర్ 100. అవును. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్ లో, ఎంతో తక్కువ, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100 ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. అవును, అంతే కదా. ఎలాగా, ఎలా అమ్ముతారు దాన్ని? సో ఇట్స్ వెరీ వెరీ, అంటే ఆ ఇండస్ట్రీ ఓపెన్ చేసామంటే ఇట్స్ అ లార్జ్ స్కామ్స్ అన్ని. బట్ నాకు ఏదో నెగటివ్ గా మాట్లాడటం, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అ బ్రాండ్ ఆర్ సంబడి నెగటివ్లీ, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ రియాలిటీ అండ్ ద ట్రూత్. అంతే కదా స్మిత. ఇంగ్రీడియంట్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఏదో మోసపోతున్నారు ఒక లెవెల్లో అని కాకుండా, ఇది యాక్చువల్ గా క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ రిజన్. అందరికీ తెలుసు కార్సినోజెనిక్ కెమికల్స్, కొన్ని అలాంటి అడిటివ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంటున్నాయని చెప్పి వినికి, అండ్ ఎవరు లేబుల్స్ చదవరు కనుక. సో మీరు చెప్పినది, అందుకే మనం లేబుల్ చాలా చిన్నగా ఉంటది కదా, దాంట్లో ఎంత కళ్ళే కనిపించవు చదవటానికి. సో మేము అన్ని ప్రోడక్ట్స్ మీద ఇలా బార్కోడ్ పెట్టాం. సో మీరు కెమెరా ఓపెన్ చేసి జస్ట్ అది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది ఆన్ ద లేబుల్ అండ్ ఆన్ ద బాక్స్. దాదాపు మీరు ప్రొడక్ట్స్ డిజైన్ చేసినప్పుడు మీరు కెమికల్స్ అస్సలు పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు కదా? అంటే దెర్ ఆర్ సమ్ కెమికల్స్ ఫార్ములాస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాదర్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది మన షాంపూలో, లాదర్ బాగా వచ్చింది, బాగా వచ్చిందంటే అప్పుడు మనకి షికాకాయలో రాదు. రాదు, కానీ దెర్ ఇస్ మోడర్న్ స్టడీ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫేస్ వాష్, ఇప్పుడు పౌడర్ ఫార్మాట్ లో ఉన్నవన్నీ కూడా. ఓకే, ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సాలిసిలిక్ యాసిడ్ అని ఉంది, నియాసినమైడ్స్ అని చాలా వినుంటాం. ఇవన్నీ కూడా దే ఆర్ యాక్చువల్లీ కెమికల్, బట్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్, ప్రాబ్లమ్ కాజింగ్. సో కొన్ని ప్రోడక్ట్స్ లో వీ హ్యావ్ దోస్ ఇన్ అవర్ పౌడర్స్, ఇన్ అవర్ ఆయిల్స్, ఇన్ సమ్, ఇన్ అవర్ సీరమ్స్, ఇన్ సమ్ విచ్ యాక్ట్ ఫెంటాస్టికలీ వెల్ టుగెదర్. అవును, యాక్టివ్స్ అంటాం. సో మనం ఏం చేస్తున్నాం, యాక్టివ్స్ ఇన్ నేచర్ అండ్ యాక్టివ్స్ దట్ ఆర్ త్రూ స్టడీస్, రెండింటిని కలుపుతుంది. ఇన్ కొన్నిట్లో అబ్సల్యూట్లీ ఏమీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సున్నిపిండిలో ఏం అక్కర్లేదు కదా, ఏమీ లేదు. సున్నిపిండి కేవలం ఒక బాత్ పౌడర్ లాగా, ఉప్టన్ లాగా పిల్లలకి బాగా మెత్తగా చేసేసాం. ఇప్పుడు అది నూనె రాసి నలిచినట్టు, అంటే ఇది వరకు పొడి పొడిగా రాలిపోతుంది, అది బెటరా? లేకపోతే దాన్ని కేవలం సబ్ లాగా, స్క్రబ్ లాగా పెట్టుకుంటే బెటర్ అంటారా? యాక్చువల్లీ ఎవ్రీడే అలా రుద్దటం కొంచెం స్కిన్ కి కష్టం అవ్వచ్చు. సో ఆల్టర్నేట్ చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్స్ కూర్చోబెట్టే చేయాలంటే 100% అది డ్రై అయ్యాక పౌడర్ తీసుకొని రబ్ చేస్తే నిజంగా మంచి ఎక్స్ఫోలియేషన్ ఫర్ ద బాడీ వస్తుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది, స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోయి, మజిల్ స్ట్రెంథెన్ అవుద్ది బేబీస్ కి. ఆయిల్ మసాజ్ ఎందుకు చేస్తారు బేబీస్ కి? అసలు ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో, పుట్టిన బేబీ నుంచి పెద్దాళ్ళ వరకు మసాజ్లు అంటాం. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రెంథెన్స్ ద మజిల్. అవును. అండ్
జాయింట్స్, Correct. lubrication for the whole body, skin, everything, right? And moisturizing also in the process. If you మంచి ఆయిల్ వాడామంటే మాయిశ్చరైజింగ్ కూడా.